మిథునకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని ఆ హరివర్ధన్ని అరెస్ట్ చేయించిన ఆదిత్య. ఇంతకు ఏం జరిగింది? అసలు మిథునకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారని హరివర్ధన్ని ఆదిత్య అరెస్ట్ చేయించడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నా జతగా కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దేవ మిథునను చివరిసారిగా చూడాలని ఎప్పుడైతే రిషి చెప్పాడో బాధపడుతూ మిథున వంక చూసుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా దేవ రిషి ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటారు కానీ దేవ మనసు మొత్తం మిథున వైపే ఉంటుంది. మిథున తనకు దూరం అయిపోతుంది. మిథునను ఇంకా లైఫ్లో నా భార్యగా నేను చూడలేను. రిషి ఏంటి ఇలా అంటున్నాడు? పొరపాటున తన మెడలో తాళి కట్టినా ఆ తాళిని తీసేసి మరీ నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. అంటే మిథునకు నాకు పెళ్ళయిందని తెలిసినా గానీ రిషి పట్టించుకోడా? తన మెడలో ఉన్న తాళిని తీసేసి తను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోతాడా? మిథున నాకు శాశ్వతంగా దూరం అయిపోవాల్సిందేనా అనుకుంటూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. ఆటోమేటిక్గా తన కళ్ళల్లోంచి కన్నీళ్లు వచ్చేసరికి ఏమైందిరా, నేనిక్కడ ఇంత పిచ్చాపాట మాట్లాడుతుంటే నువ్వేంటి ఎక్కడో ఆలోచిస్తున్నావు? నీ మనసంతా ఎక్కడో ఉన్నట్టు బాధపడుతున్నట్టు అనిపిస్తుంది. నాకెందుకో నీకు ఈ భానుతో పెళ్ళి ఇష్టం లేదని అనిపిస్తుందిరా. అటు మిథున కూడా చాలా డల్గా ఉంటుందిరా. నాతో మనసు విప్పి మాట్లాడడం లేదు. అదే మిథున లైఫ్లో ముందు పెళ్ళి జరిగింది కదా, అందుకనేమో అని చెప్పనేసరికి అవును మిథున లైఫ్లో ముందు పెళ్లి జరిగింది, మరి నీ లైఫ్లో ఏం జరిగిందిరా, మరి నువ్వెందుకు ఇలా బాధపడుతున్నావు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏమీ లేదురా, కొంచెం ఒంట్లో నలతగా ఉంది అని చెప్పాను కానీ ఏమోరా ఏమీ అర్థం కానింటూ ఉన్నది. సర్లే పెళ్ళికి టైం అయిపోతున్నట్టుంది కదా, నేను రెడీ అవ్వాలి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పి రిషి కాస్త దేవాని పంపించేస్తాడు. ఇంకా మిథున రెడీ అయి కూర్చుంది కదా, రెడీ అయి కూర్చునేసరికి మిథునను తీసుకురండి ప్రదానం చేయడానికి అని చెప్పనేసరికి, అంటే తన అమ్మాయి అని అనిపించుకోవడం కోసం ఇంకా కన్యాదానం చేయడం కోసమని ఇంకా తీసుకురమ్మనేసరికి తీసుకొచ్చి గంధం పూస్తారు. గంధం పూసేసరికి ఇంకా గంధం పూస్తూ ఉండగా మెడలో ఉన్న తాళి బయటపడుతుంది. విచిత్రం ఏంటంటే మరికొద్ది క్షణాల్లో పెళ్లి జరగబోతుంది అన్నా కానీ మిథున మెడలో తాళిని ఎవరూ గమనించుకోరు. మిథున కూడా అదేదో ఆభరణంలా ఫీల్ అవుతుందే తప్ప తాళిని తీసేయాలి అన్న ఆలోచన మిథునకు కూడా రాదు. ఇంకా ఆ మంగళసూత్రం చూసి అదేంటి మిథునకు ముందు పెళ్లి జరిగిందని చెప్పారు, మరి ఆ తాళిని తీసేయాలి కదా, ఆ తాళి ఉండగా మేము ప్రదానం చేసుకుంటాము, మా బిడ్డని ఎలా అనిపించుకుంటాము, పైగా నా కొడుకు తాళి ఎలా కడతాడు, ఈ తాళి ఉండగా తాళి ఎలా కడతాడు నా కొడుకు అంటూ ఇంకా రిషి వాళ్ళ అమ్మ అనేసరికి అమ్మ మిథున ఆ తాళి ఉండకూడదంట, తీసేయమ్మా అని చెప్పనేసరికి నా వల్ల కాదు అంటూ మిథున తాళిని గట్టిగా పట్టేసుకుంటుంది. పట్టేసుకునేసరికి అమ్మ మిథున ఏం చేస్తున్నావు, ఆ తాళిని తీసేయమ్మా అని చెప్పనగానే ఆ తాళిని తీయను నాన్న, నేను తీయలేను, మీకు నచ్చినట్టు పెళ్లి చేస్తానన్నారు చెయ్యండి, ఈ తాళిని మాత్రం నేను తీయను అనేసరికి ఏంటి ఇలా వాదిస్తుంది ఏంటన్నయ్య, మిథున మెడలో ఉన్న తాళిని తీసేయాలి కదా అని చెప్పనగానే వదిన నేను ఈ తాళిని నేను తీయిస్తాను, ముందిది కానివ్వండి, పెళ్లిపేటల మీదకి వచ్చేసరికి మిథున మెడలో తాళి లేకుండా నేను చూసుకుంటాను అని చెప్పి లలిత్ కాస్త మిథునతో ఆ ప్రదానం కానిచ్చేసిన తర్వాత గదిలోకి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేసేసరికి ఏం చేస్తున్నావు మిథున, ఆ తాళి దేవా కట్టింది, దేవానే వద్దనుకున్నప్పుడు దేవా కట్టిన తాళి నీకెందుకు, ఆ తాళి ఉండడం వల్ల అందరూ నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు, అయినా నీకు ఆల్రెడీ పెళ్లి జరిగింది అన్న విషయం తెలిసాక కూడా మీ అత్తయ్య మామయ్య రిషి అవేమీ పట్టించుకోకుండా నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు, మరి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పనేసరికి ఏంటమ్మా నాకు తీయడం ఇష్టం లేదు అని చెప్తున్నాను కదా అని చెప్పనగానే తీయడం ఇష్టం లేదు అని చెప్తే ఎలా కుదురుతుంది మిథున, ఖచ్చితంగా తీసి తీరాలి అని చెప్పనగానే తీయడం కుదరదమ్మా, ఏంటండి ఎలా మాట్లాడుతుంది అని చెప్పనగానే నేను మాట్లాడుతానండు అమ్మ మిథున, తాళి ఉండకూడదమ్మా, తాళి ఎలా ఉంచుతావో చెప్పు, రిషి మెడలో తాళి కట్టాలంటే నీ మెడలో ఈ తాళి ఉండకూడదు కదా,
తాళి ఉంటే రిషి తాళి ఎలా కడతాడు అని చెప్పి ఇంకా హరివర్ధన్ చెప్పేసేసరికి సరే ఇంకా ఏం మాట్లాడదు, అమ్మ మిథున తాళి తీసి రెడీ అవ్వు, మేము బయట వెయిట్ చేస్తూ ఉంటాము అని చెప్పి ఇంకా హరివర్ధన్ బయటికి వెళ్ళిపోతాడు. ఇంకా త్రిపుర కాస్త ఫోన్ చేస్తుంది. ఏంట్రా ఏదైనా ప్లాన్ చేసావా అని చెప్పనగానే అద్భుతమైన ప్లాన్ చేశానక్క, మిథునకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని చెప్పనగానే ఇష్టమో కాదో తెలియట్లేదు కానీ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీయనంటుంది అని చెప్పనగానే అద్భుతమైన ఆలోచన వచ్చిందక్క, మిథున మెడలో ఉన్న మంగళసూత్రం మిథున తీయదు అంటే మిథునకు ఇష్టం లేకుండానే ఈ పెళ్లి జరుగుతుందని మనం చెప్పొచ్చు. లేదు ఇష్టంతోటే జరుగుతుందంటే తాళిని తీయాలి, తాళి తీయడానికి మిథున ఒప్పుకోదు, అందుకని ఇది బాగా ఉపయోగపడుతుంది. నేను వెంటనే ఇన్స్పెక్టర్కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తాను అనగానే మామయ్య మీద కంప్లైంట్ ఇస్తే ఆయన జడ్జి కదా అని చెప్పాను. కానీ జడ్జి అయినా సరే ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే ఎవరికైనా శిక్ష పడుతుంది వదిన, పడుతుందక్క, నేను లాయర్నే కదా అని చెప్పనేసరికి ఏమోరా ఎట్టి పరిస్థితిలో పెళ్ళి ఆగాలి, లేదంటే ఇంకా శాశ్వతంగా మిథునను నువ్వు మర్చిపోవడం తప్ప వేరే ఆప్షనే లేదు అని చెప్పనగానే మరి ఇప్పుడు ఏం చేద్దాము అని చెప్పనేసరికి ఏమో అదే నాకు అర్థం కావట్లేదు అనగానే నేనే ఏదో ఒకటి చేస్తానులే అంటూ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఏంటి సార్ ఏం చెప్తున్నారు, జడ్జి గారి మీద అరెస్ట్ వారెంట్ తీసుకురమ్మంటారా, అలా ఎలా కుదురుతుంది సార్ అని చెప్పను. కానీ చూడండి జడ్జి గారైనా ఎవరైనా సరే ఇష్టం లేకుండా ఒక ఆడపిల్లకు పెళ్లి చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడం కుదరదు. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, అందుకే తనకు ముందుసారి పెళ్ళైనా ఆ భర్తని తలుచుకుంటూ తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీయలేదు అంటే ఈ పెళ్లి తనకిష్టం లేదనే కదా, తనకే ఇష్టమై ఉంటే తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసుండేది కదా అని చెప్పనేసరికి అవును మీరు చెప్పింది నిజమే, తన మెడలో నిజంగానే మంగళసూత్రం ఉండి తను పెళ్లిపీటల మీద బలవంతంగానే ఉంటే మాత్రం ఖచ్చితంగా హరివర్ధన్ గారిని అరెస్ట్ చేస్తాము అని చెప్పి ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు. సరే రండి అని చెప్పనగానే అయితే అదవుతుంది లేకపోతే వేరేదవుతుంది అన్న ఉద్దేశంతో మిథున మంగళసూత్రం తీసిందా అని చెప్పనగానే లేదురా అని చెప్పనేసరికి సరే అక్క పోలీసులతో పాటు మేము బయలుదేరి వస్తున్నాము అని చెప్పనేసరికి తర్వాత ఒప్పుకుంటానా మామయ్య అని చెప్పాను. కానీ ఆ తర్వాత సంగతి తర్వాత చూద్దాం అని చెప్పి ఇంకా అనుకుంటారు. అనుకున్న వాళ్ళు కాస్త పెళ్లి మండపానికి వచ్చేస్తారు. పెళ్లి మండపానికి వచ్చేసరికి మిథున డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది. మిథున తెలివిగా డ్రెస్ చేంజ్ చేసుకున్న ఆ మంగళసూత్రాలు తీయకుండా బ్లౌజ్ లోపలికైతే మంగళసూత్రాలని పెట్టేస్తుంది. కనిపించనివ్వకుండా బ్లౌజ్ దగ్గరికి కనిపించకుండా దాచిపెట్టేస్తుంది. తీసేసావా మిథున అని చెప్పి అడగరు. మెడవంక చూసేసరికి మెడలో నెక్లెస్ మాత్రమే ఉంటుంది తప్ప మంగళసూత్రాలు ఉండవు. మంగళసూత్రాలు ఉండకపోయేసరికి మిథున తీసేసింది అని ఎంతో సంతోషంగా తీసుకొచ్చి బయట కూర్చోపెడతారు. పెళ్లిపేటల మీద రిషి ఇటు మిథున ఇద్దరు కూర్చుని ఉంటారు. కూర్చుని ఉండగా ఇంకా త్రిపురకు అనుమానం కలిగి తను వచ్చిన బెడ్రూమ్ని చూసేసరికి బెడ్రూమ్లో ఎక్కడ మంగళసూత్రాలు కనిపించకపోవడంతో మిథున మంగళసూత్రాలు తీస్తే ఇక్కడే కదా పడేస్తుంది, మరి ఇక్కడ లేవు అంటే ఖచ్చితంగా మిథున మంగళసూత్రాలు తీసుండదు అని చెప్పి ఇంకా త్రిపుర మిథునను అబ్జర్వ్ చేస్తూ ఉండగా బ్లౌజ్ పక్క నుంచి ఎల్లో కలర్ థ్రెడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కనిపిస్తూ ఉండేసరికి నాకు వచ్చిన అనుమానం కరెక్టేనన్నమాట. మిథున మంగళసూత్రాలు తీయలేదు, బ్లౌజ్ లోపల పెట్టి కవర్ చేసింది కనిపించకుండా ఉండడం కోసం అని చెప్పి ఇంకా త్రిపుర అనుకుని వెంటనే ఇంకా వాడికి మెసేజ్ చేస్తుంది ఆదిత్యకు. చేసేసరికి సరే అక్క వస్తున్నాను అని చెప్పి పోలీసులతో సహా వచ్చేసేసరికి ఏంటి ఆదిత్య ఏంటి పోలీసులను తీసుకొచ్చేవేంటి, ఏంటి ఇన్స్పెక్టర్ ఎలా వచ్చారు అని చెప్పాను. కానీ మీరు మీ అమ్మాయికి ఇష్టం లేకపోయినా పెళ్లి చేస్తున్నారని మాకు మీ మీద కంప్లైంట్ వచ్చింది అని చెప్పనేసరికి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అనగాని నేనే మామయ్య అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య, నువ్వు కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, అసలు మిథునకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తున్నాము అని నువ్వెలా అనుకుంటున్నావు అనగాని మిథున మెడలో తాళిని బట్టి అని చెప్పనేసరికి మిథున మెడలో తాళేంటి, మిథునకు రిషితో పెళ్లి ఇష్టమైతే తన మెడలో ముందు భర్త కట్టిన తాళిని తీసేసి ఉండేది కదా మావయ్య, కానీ మిథున తాళిని తీయలేదు, తన మెడలోనే ఇంకా తాళి ఉంది అనగానే ఒక్కసారిగా మిథున షాక్ అయిపోతుంది. ఇదేంటి నేను తాళి కనిపించకుండా కవర్ చేశాను కదా, మరి ఎలా కనబడింది అని కంగారు పడుతూ ఉంటుంది. కంగారు పడుతూ ఉండేసరికి
ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య? మిథునకు ఇష్టం లేకుండా పెళ్లి చేయడం ఏంటి? పైగా మిథున మెడలో తాళి ఉండడం ఏంటి? మిథున తాళిని ఎప్పుడో తీసేసింది అని చెప్పాను కానీ చాలే మామయ్య, మిథున తాళిని తీసేసింది అని మీరు అనుకుంటున్నారు. మిథున తన మంగళసూత్రాలను తన మెడలోనే దాచుకుంది, ఎవరికి కనిపించకుండా దాచిపెట్టింది. మిథున మెడలో ఉన్న తాళిని తీయలేదు, మీకు కనిపించకుండా దాచిపెట్టింది అంతే అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అని చెప్పాను కానీ కావాలంటే మిథున అడగను మామయ్య, మిథున మెడలో తాలుంది అక్క, మిథున మెడలో తాలుందో లేదో చూడు అనేసరికి ఇక్కడ ఈ గొడవ జరుగుతూ ఉండగా అక్కడికి పోలీసులు వచ్చారని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా ఓసరవిల్లిలా సూర్యకాంతం. మావయ్య మావయ్య, ఆ మిథునకు పెళ్లి ఇష్టం లేదని ఆదిత్య ఉన్నాడు కదా, ఆ త్రిపుర వాళ్ళ తమ్ముడు పోలీసులు తీసుకొచ్చాడు ఆ హరివర్ధన్ గారిని అరెస్ట్ చేయించడానికి అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు వదినా అని చెప్పాను కానీ అవును దేవా, మిథునకు ఈ పెళ్లి ఇష్టం లేదంట, అందుకే నువ్వు కట్టిన తాళి కూడా తన మెడలోనే ఉంచుకుందంట. తీసేమని ఎంత చెప్తున్నా తీయకుండా మెడలో దాచిపెట్టుకుందంట. ఆ విషయం తెలుసుకున్న ఆదిత్య ఈ పెళ్లి మిథునకు ఇష్టం లేదని బలవంతంగా మిథునకు పెళ్లి చేస్తున్నారని చెప్పి పోలీసులను తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ జడ్జి గారిని అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా దేవా షాక్ అయిపోతాడు. ఇదేంటి ఇలా జరుగుతుంది అంటే మిథునకు నిజంగా రిషిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా? మిథున నాతో కలిసి ఉండాలని నేను కట్టిన తాళిని తీయలేదా అని చెప్పి ఇంకా దేవా అనుకుంటాడు. దేవా ఎక్కడికి అని చెప్పాను కానీ ఇప్పుడే వస్తాను నాన్న అని చెప్పనేసరికి దేవాని ఆపాలని ప్రయత్నించిన దేవ ఆగకుండానే అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళేసరికి మిథున మెడలో తాళిని బయటికి తీయక్క అని చెప్పనేసరికి ఇంకా త్రిపుర కాస్త మెడలో ఉన్న తాళిని బయటకు తీస్తుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. దేవా కూడా దూరం నుంచి చూస్తూ మిథున ఇంకా నన్ను మర్చిపోలేదు, నన్ను భర్తగా అంగీకరించలేక అటు రిషిని పెళ్లి చేసుకోలేక సతమతమవుతుంది. ఇప్పుడు పెళ్లి పీటల మీద కూర్చుంది, ఇప్పుడు పెళ్లి ఆగిపోతుందా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఏంటి హరివర్ధన్ గారు, మీ అమ్మాయికి ముందు చేసిన భర్త మర్చిపోలేక ఆ భర్త కట్టిన తాళినే తీయలేదు, మరి ఆ తాళి ఉండగా మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ఏంటి? ఇంతకీ ముందు వ్యక్తికి విడాకులు ఇచ్చారా లేదా? విడాకులు ఇవ్వకుండానే మీ అమ్మాయికి రెండో పెళ్లి చేసేస్తున్నారా? అలా రెండో పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరం, అది కేసు పెట్టారంటే ఖచ్చితంగా మీ కుటుంబాన్నంతటినీ తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. అయినా మీ కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారని మాకు కంప్లైంట్ వచ్చింది కాబట్టి తనకు నిజంగానే ఈ పెళ్లి ఇష్టం లేదని క్లియర్గా అర్థమవుతుంది, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పనేసరికి మిథున ఏం మాట్లాడదు. ఇంకా ఎందుకు చూస్తున్నావు మిథున, ఇప్పటికైనా తాళి తీసి పడేసేయి, తాళి తీసి పడేస్తే మీ నాన్నను అరెస్ట్ చేయకుండా ఉంటారు. ఈ పెళ్లి నీకు ఇష్టమేనని చెప్పు మిథున అని చెప్పనేసరికి నా వల్ల కాదమ్మా, నేను మెడలో ఉన్న తాళిని తీయలేను, నా మనసులో ఉన్న మనిషిని మర్చిపోలేను అని చెప్పనేసరికి ఒక్కసారిగా రిషి షాక్ అవుతాడు. ఏంటి మిథున ఏం మాట్లాడుతున్నావు అంటే నీ మెడలో తాళి కట్టిన వాడిని నువ్వు ప్రేమిస్తున్నావా అని చెప్పాను కానీ అవును, నా మెడలో తాళి కట్టిన వాడిని ప్రేమిస్తున్నాను. ఇంతకీ నా మెడలో తాళి కట్టినవాడు ఎవరో తెలుసా? దేవానే నా మెడలో తాళి కట్టాడు. దేవా మనసులో నేను ఉన్నాను, నా మనసులో కూడా దేవా ఉన్నాడు. ఒకరంటే ఒకరికి ఇష్టం, కానీ మా నాన్నకు దేవాతో నేను కలిసి ఉండడం ఇష్టం లేదు. అందుకోసమనే దేవాకు ఇష్టం లేకుండా బలవంతంగా దేవాను పెళ్లి చేసుకున్నాను అన్న ఉద్దేశంతో దేవా జీవితంలోంచి నన్ను దూరం చేయడం కోసం దేవా దగ్గర మాట తీసుకుని దేవాని నన్ను శాశ్వతంగా విడదీయడం కోసమే మా నాన్న ప్లాన్ చేశాడు. ప్లాన్ ప్రకారం దేవా నేను విడిపోయాము, కానీ దేవా భానుని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడని చెప్పి నేను నీతో పెళ్లికి సిద్ధపడకపోయినా మా నాన్న బలవంతంగా ఒప్పించాడు. ఇప్పుడు దేవా నాకు కావాలనిపిస్తుంది. దేవా కూడా తన తప్పు తను తెలుసుకున్నాడు. మిథున లేకపోతే నేను ఉండలేను అని దేవా నన్ను క్షమించమని అడిగాడు. దేవా క్షమించమని అడిగిన తర్వాత నా భర్త చేసిన తప్పుని సరిదిద్దుకున్న తర్వాత నా భర్తతోటే నేను కలిసి ఉండాలని అనుకుంటున్నాను. కానీ నా తండ్రికి ఇచ్చిన మాట ఎక్కడా తప్పిన దాన్ని అవుతానా అని నా మెడలో ఉన్న తాళిని తీయలేక నీతో నేను పెళ్లి చేసుకోలేక సతమతమవుతున్నాను అంటూ మిథున ఎంతగానో తన బాధను చెప్తుంది.
చెప్పేసేసరికి ఒక్కసారిగా రిషి షాక్ అవుతాడు. మరి ఎన్ని రోజులు నీ మెడలో తాళి కట్టినవాడు ఎవడు ఎవడు అని ఎన్నిసార్లు అడిగినా నువ్వు ఎందుకు చెప్పలేదు? మరి దేవాయే నీ మెడలో తాళి కట్టినవాడు అన్న విషయం నాకు చెప్పాలి కదా అని చెప్పనేసరికి చెప్పలేకపోయాను రిషి, చెప్పే అవకాశం రాలేదు. చెప్దామనుకున్నా నన్ను చెప్పనివ్వలేదు. నాకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని నువ్వు అడుగుతున్న ప్రతిసారి నాకు దేవా అంటేనే ఇష్టం, దేవాతోనే నేను కలిసి ఉండాలి అనుకుంటున్నాను అన్న విషయం నీకు చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఎప్పుడూ ఎక్కడ అవకాశం కుదరలేదు. ప్రతిసారి ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉంది. ఏం చేయమంటావు? ఎలా నా మనసులోని బాధను, నా మనసులో దేవా మీద ఉన్న ప్రేమను ఎలా చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో సతమతమవుతూ ఉన్నాను అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడలేకపోతాడు రిషి. అయితే హరివర్ధన్ గారు పదండి, మీరు మీ కూతురికి ఇష్టం లేకుండా పెళ్లి చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయక తప్పదు అని చెప్పి ఇంకా హరివర్ధన్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయేసరికి ఇంకా ఇదంతా కూడా దారి పక్క నుండి చూస్తాడు దేవా చూడడం చూసిన మిథున పరుగున దేవా దగ్గరికి వెళ్ళి దేవాని హత్తుకుంటుంది. నువ్వు అడిగావు కదా దేవా, నిన్ను క్షమించమని, నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకుంటానని నన్ను ఒక్క అవకాశం అడిగావు కదా, వచ్చేసాను దేవా. నిన్ను వదిలి ఉండలేక, మరొక వ్యక్తిని నా జీవితంలోకి ఆహ్వానించుకోలేక, మరొక వ్యక్తితో నేను జీవితం పంచుకోలేక, నా తండ్రిని జైలుకు తీసుకువెళ్తున్నా పట్టించుకోకుండా నా భర్త కోసం నేను వచ్చేసాను దేవా. నీ కోసం నేను వచ్చేసాను. నిన్ను విడిచి ఇక క్షణం కూడా ఉండలేను. ఎక్కడికైనా వెళ్ళిపోయి దూరంగా ప్రశాంతంగా బ్రతుకుదాము. నువ్వు నేను మాత్రమే ఇక్కడ ఉన్నా మనల్ని ఉండనివ్వరు. ప్రతి ఒక్కరూ ఏదో రకంగా నిన్ను నన్ను విడదీయాలని చూసేవాళ్లే. ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు అని చెప్పి ఇంకా మిథున దేవాని హత్తుకుంటుంది. నువ్వే వత్తవే నాకు కాబోయే భర్తను హత్తుకోవడానికి అంటూ భాను వచ్చేసరికి భాను చెంప పగలగొడుతుంది. నా భర్తను నువ్వు పెళ్లి చేసుకోవడానికి నీకేం హక్కు అధికారం ఉంది? నా భర్తను నువ్వు పెళ్లి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నా భర్త నాకు విడాకులు ఇవ్వకుండా నీ మెడలో తాళి కడితే నీ మీద కేసు పెట్టడానికి నాకు అన్ని హక్కు అర్హత ఉన్నాయి. అర్థమవుతుందా? మా ఇద్దరికి పెళ్లి జరిగింది. దేవా కట్టిన తాళి నా మెడలో ఉంది. అయినా దేవా నేను ఇష్టపడుతున్నామని తెలిసి కూడా ఎందుకు దేవా వెంటపడి ఏదో రకంగా దేవాని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు? దేవా అప్పుడేదో ఆవేశంలో ఏదో ఒక మాట అంటే ఆ మాట పట్టుకుని దేవాను ప్రతి క్షణం బాధ పెడుతూ దేవాని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నావా? దేవా నన్ను ఇష్టపడుతున్నాడని అన్న విషయం నీకు తెలీదా? దేవా నేను ప్రేమించుకుంటున్నామన్న విషయం నీకు తెలీదా? తెలిసి కూడా నీ తల్లితో కలిసి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే నేను ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాననుకో, నా భర్తను నా నుంచి దూరం చేసి మరొక ఆడది పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుందని, పెళ్లి చేసుకోకపోతే ప్రాణాలు తీసుకుంటామని తల్లి కూతుర్లిద్దరూ బెదిరిస్తున్నారన్న ఒక్క కంప్లైంట్ నేను ఇచ్చాననుకో, మీ ఇద్దరూ జైల్లో కూర్చుంటారు. అది ఓకేనా? ఎందుకు దేవాకి ఇష్టం లేనప్పుడు, దేవాకు నేనంటే ప్రాణమైనప్పుడు నువ్వెందుకు దేవా వెంట పడుతున్నావు? దేవాని మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదు. ఎదుట వ్యక్తికి మనం ఇష్టం ఉంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. మనం అంటే ఇష్టం లేనప్పుడు ఎక్కడితో అక్కడితోనే ఉండిపోతే చాలా బాగుంటుంది భాను. అది నీ లైఫ్కు చాలా మంచిది అని చెప్పనేసరికి రిషి కూడా అదే అంటాడు. నేను మిథునను ప్రేమించాను, కానీ మిథున నన్ను ఇష్టపడడం లేదు. దేవాని మాత్రమే ఇష్టపడుతుంది. ఇంకా నేను ఏం చేయాలి అనగానే, మీ ప్రేమ గట్టిగా అయితే 10 రోజులు సంధి, కానీ నేను 13 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను అనగానే, నువ్వు 13 సంవత్సరాల నుంచి నీ మనసులో ప్రేమ కలిగిందేమో కానీ అదే 13 సంవత్సరాల నుంచి దేవాకు నీ మీద ప్రేమ కలిగిందా? అలా కలిగుంటే దేవా ఆవేశంలో అయినా నా మెడలో తాళి కట్టే ముందు నువ్వు దేవాకు జ్ఞాపకం వచ్చేదానివి. అలా రాలేదు అంటే దేవా మనసులో నువ్వు లేవనే కదా. అది అర్థం చేసుకుండా దేవా నా మెడలో తాళి కట్టకపోతే నేను మా అమ్మ ప్రాణాలు తీసుకుంటామంటూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం వల్ల ఏంటి ఉపయోగం? ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే దేవా నా భర్త నా నుంచి దూరం చేసే హక్కు అధికారం ఎవ్వరికీ లేదు. ఎవ్వరి మీద ఏం ఒట్లేసుకున్నా
ప్రాణాలు తీసుకుంటామని ఒట్టులు వేసినా నేను నా భర్తను వదిలే ఛాన్స్ లేదు. నా భర్తకు నాకు నిండు నూరేళ్ళు రాసి పెట్టుంది. ఒకరంటే ఒకరికి ప్రాణం. మా ఇద్దరిని ఎవరు వేరు చెయ్యలేరు అని చెప్పి ఇంకా మిథున కాస్త గట్టిగా భానుకి వార్నింగ్ ఇచ్చేసరికి ఇంకా వెనకాల వచ్చిన శారద సత్యమూర్తి కూడా ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇంకా మిథున చేతిని దేవా చేతిని మిథున పట్టుకుని ఇంకా అక్కడి నుంచి అక్కడ మనుషుల నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతారు. దూరంగా వెళ్ళిపోయేసరికి ఇంకా వాళ్ళిద్దరూ కూడా ఎవరు ఆపే ప్రయత్నం చేయరు. దేవా మిథున చాలా దూరం అలా వెళ్ళిపోతారు. ఇంకా హరివర్ధన్ అయితే జైల్లో పెట్టేసేసరికి ఇంకా వెనకాలే లలిత వీళ్ళంతా వెళ్తారు. హరివర్ధన్ గారికి తను కూతురు తను నచ్చినట్టు చేస్తాను అని చెప్పడం వల్లే ఇలా చేశారే తప్ప నా భర్త మిథున ఇష్టాన్ని కాదని ఎప్పుడూ చేయరు అంటూ ఇంకా వెనకాలే లలిత వెళ్ళి పోలీస్ స్టేషన్లో మాట్లాడడం. అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడేసరికి హరివర్ధన్ కాస్త విడిపించి ఇంటికి తీసుకొస్తారు. మిథున మాత్రం ఇంట్లో ఎక్కడా కనిపించదు. హరివర్ధన్ కూడా అడగడు. ఇంకా ఆదిత్య నేను ఇదంతా చేసింది మిథునను నా సొంతం చేసుకోవడం కోసం. ఆ దేవా మిథున సొంతమయ్యారేంటి? దేవా మిథునను ప్రేమిస్తున్నాడు, మిథున దేవాని ప్రేమిస్తున్నారు అన్న విషయం బయట పడడం కోసమా నేను ఇదంతా చేశాను. నేను ఎంత చేసి ఎంత ప్రయాసపడిందంతా కూడా వృధా అయిపోయింది. నేను చేసింది ఏది కూడా సెట్ అవ్వలేదు. మిథున నాకు దూరం అయిపోయినట్టే. ఎందుకు ఇలా జరుగుతుంది? మిథునను నేను పెళ్లి చేసుకుందామనుకున్న ప్రతిసారి ఈ దేవాగాడు నాకు అడ్డొస్తూనే ఉన్నాడు. ఈసారి కూడా ఈ దేవాగాడే అడ్డొచ్చాడు. మిథునను నేను సొంతం చేసుకుందామనుకుంటే మిథున నా చేతిలోంచి జారిపోయింది. ఇంకా మిథున నాకు దక్కదా అనుకుంటూ అక్కడి నుంచి ఆదిత్య కూడా వెళ్ళిపోతాడు. రిషి కూడా వెళ్ళిపోతాడు. ఇంకా మిథున దేవాలు మాత్రం మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి, మన ఇద్దరిని ఎవరు వేరు చేయరు అనుకుంటూ ఇద్దరు చాలా సంతోషంగా వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన హరివర్ధన్ మాత్రం మిథుననే తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంకప్పుడే రిషి అయితే, ఎందుకు మావయ్య బాధపడుతున్నారు? మీ కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉంటుందని సంతోషపడండి. తప్పు చేశారు మామయ్య, మీరే ఇంతవరకు తీసుకొచ్చారు. అసలు ఇంతవరకు తీసుకురాకుండా ఉండాల్సింది. మిథునాదేవ పెళ్లి చేసుకున్నారన్న విషయం మీకు తెలుసు. బలవంతంగా మిథున మెడలో దేవ తాళి కట్టినా తనను తర్వాత ప్రేమించాడని, ప్రాణం కంటే ఎక్కువగా మిథునను ప్రేమిస్తున్నాడు అన్న విషయము తెలుసు. మిథున దేవాలు ఒకరంటే ఒకరికి ఇష్టమని తెలుసు. అన్నీ తెలిసిన తర్వాత కూడా దేవా దగ్గర మీరు మాట తీసుకుని తప్పు చేశారు మామయ్య. మీరు అలా మాట తీసుకుని దేవాని మిథునను వేరు చేస్తే ఇంకా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దేవాను మిథున నుంచి వేరు చేసేస్తే మిథునకు ఎవరినిచ్చైనా సరే పెళ్లి చేసేయచ్చు అని మీరు అనుకున్నారు. అలా ఎప్పటికవుతుంది మావయ్య? మీకు చెప్పేంత అనుభవం నాకు లేదు. అయినా మీరు ఎన్నో కేసులు చూసిన వారు. విడాకుల కేసులు మీ దగ్గరికి వచ్చుంటాయి. వాళ్ళు 6 నెలలు కలిసి ఉండమని ఎందుకు చెప్తారు? మళ్ళీ వాళ్ళు మనసులు మార్చి మళ్ళీ వాళ్ళు కలిసి ఉండడానికి అవకాశం కల్పించినట్టే కదా. మరి మిథున దేవ ఇద్దరు ఒకే ఇంట్లో 8 నెలలు కలిసి ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. వాళ్ళని విడదీసినంత మాత్రాన వాళ్ళ మధ్య ప్రేమ పోతుందని మీరు ఎలా అనుకున్నారు మావయ్య? ఏ రకంగా అనుకున్నారు? మిథున మీద మీకు అమాంతమైన ప్రేమ ఉంది. కానీ మిథునకు దేవ అంటే కూడా ఇష్టమే కదా. ఒకానొక టైంలో మిమ్మల్ని కూడా మిథున ఎదిరించింది కదా, కేవలం దేవ కోసం. మరి అలాంటి తప్పుడు మిథున దేవాని మర్చిపోయి మీరు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది. కానీ దేవ తనలో మార్పు వచ్చింది. మిథునను దూరం చేసుకుంటే తన లైఫ్ ఏమైపోతుందో. నేను మిథునను దూరం చేసుకోవడం వల్ల అక్కడ మిథున బాధపడుతుంది, నేను బాధపడతాను అని దేవ తన తప్పు తను తెలుసుకున్నాడు. తన తప్పు తను తెలుసుకోవడం వల్ల మిథునకు క్షమాపణ చెప్పాడు. తన భర్తలో ఏ మాట అయితే వినాలి అని మిథున కోరుకుందో అదే మాట వింది. జీవితాంతం నీ చెయ్యి వదలను, ఎన్ని కష్టాలు వచ్చినా నిన్ను నా భార్యలా చూసుకుంటాను అని చెప్పాడు. అదే కదా కోరుకుంది మిథున. ఆ మాట చెప్పడంతో మిథునకు మళ్ళీ తన జీవితం మీద ఆశలు చిగురించాయి. అప్పటి వరకు మీరు చూసిన సంబంధాన్ని చేసుకోవాలనుకున్న మిథునకు దేవా తన మనసులోని ప్రేమ చెప్పడంతో తను మళ్ళీ సంతోషంగా దేవాని స్వీకరించింది.
జరిగింది. వదిలేండి మామయ్య, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉన్నారు, వదిలేండి. మీ కూతురు ఎక్కడున్నా సంతోషంగా క్షేమంగా ఉంటుంది, ఇది మాత్రం నమ్మండి అని చెప్పి రిషి అయితే హరివర్ధన్ మనసు మార్చే పని చేస్తాడు. మొత్తానికైతే దేవా మిథున్లు చివరికి ఒకటవుతారు. మిథునను రిషి చేసుకోవాలనుకున్నా అది క్యాన్సిల్ అవుతుంది, దేవాని భాను చేసుకోవాలని మంకు పట్టినా అది క్యాన్సిల్ అవుతుంది. చివరకు శివపార్వతులు సన్నిధిలో పెళ్లి జరిగిందని ఎంతగానో నమ్మిన మిథున నమ్మకమే గెలిచింది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.